ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటారు మాక్సిమం గోల్డ్ గురించి పెరుగుతుందా తగ్గుతుందా ఎలా ఉంటుంది, ఈరోజు బంగారం రేట్ ఏంటి, కొనుక్కున్నా చూడడం అయితే ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది అని చెప్పొచ్చు. అండ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఫర్దర్గా? ఓకే, సో గోల్డ్ సైడ్ వేస్ మూమెంటంలో నుంచి కాస్తంత ఆ సైడ్ వేస్ మూమెంట్ నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ. ఎందుకంటే ఒక రిలెంట్లెస్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది చూపించింది గోల్డ్. అది చెప్తా, దానికి డీటెయిల్గా నేను మీకు దాని అర్థం చెప్తా. బేసికల్ ఏమవుతుందంటే సెల్లింగ్ అనేది మొదలైంది అనుకోండి, అది ఒక డిజీజ్ లాంటిది అనమాట. అది పట్టేస్తుంది వైరస్ లాగా. అది కింద మొత్తం కుప్ప కూలిపోయి సర్వనాశనం అయిపోయే వరకు వదలదు. కానీ గోల్డ్ అంత ఈజీ కాదు కదా. ఎవరు కూడా అంత ఈజీగా సెల్లింగ్ అనేది ఆలోచిస్తున్నా కానీ వాళ్ళని కూడా తిప్పి కొట్టే రేంజ్, అంత సత్తా ఉన్నది బంగారానికి. సో అదే చూపించింది. చాలామంది ఎంతమంది అయితే పైనుంచి అమ్మడానికి ట్రై చేస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా గోల్డ్ పగ్గటి చుక్కలు చూపించింది. సో ఇక్కడ మనం చూసుకుంటే లిటరల్గా గోల్డ్ హ్యాస్ గివెన్ అ నైస్ అండ్ డీసెంట్ కైండ్ ఆఫ్ అ కిక్ ఆఫ్ టువర్డ్స్ అ ర్యాలీ అనమాట అప్ సైడ్లో. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్ కొనుక్కున్నా గోల్డ్ ఎప్పుడు ఒక స్థిరంగా ఉంటుంది. అదొక స్థిరాస్తి లాంటిది అనమాట బేసిక్గా. అండ్ ఇందులో అందరు ఏమంటున్నారంటే గోల్డ్ మరీ బంగారం పెరిగిపోతే ఒక నార్మల్ పర్సన్ అఫోర్డ్ చేయలేడు, లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అసలు ఆ ఫ్యామిలీ వాళ్ళు కలలే కనాలా, వాళ్ళకి నిజంగా బంగారం అంటూ కొనడానికి అదృష్టంలో లేదా అంటారు. మీ అందరూ కూడా బంగారము అంతింతో కాదు, మీరు కావాలనుకుంటే 1000 రూపాయలతో కూడా బంగారం ఎలా కొనుక్కోవాలో దానికోసం కూడా నేను ఒక స్ట్రాటజీ. ఎస్, అబ్సల్యూట్లీ. సో 1000 రూపాయలతో బంగారం ఎలా కొనుక్కోవాలి, అది కూడా 1-2 కేజీలు కాదండి, కనీసం 22 తులాలు, 22 తులాస్ ఆఫ్ గోల్డ్ విత్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1000. అది కూడా నేను సపరేట్గా చెప్తాను. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసేది ఇక్కడ ఏంటంటే గోల్డ్ బంగారం మూమెంట్ గత వారం ఎలా ఉండింది అండ్ ఈ రోజు ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ నిన్న 9808 ఉండింది, ఇవాళ 9807 రూపీ. సో అగైన్ సేమ్ ఫెనామినా, రేర్ ఫెనామినా వస్తుంది ఇక్కడ, -1 రూపీ. అండ్ మనం 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8990 నిన్న అండ్ 8989 ఇవాళ. అది 22 క్యారెట్ గోల్డ్ -1 రూపీ. అగైన్ ద సేమ్ ఫెనామినా రిపీట్స్ ఇన్ 18 క్యారెట్ గోల్డ్. సార్, లాస్ట్ టైం కూడా ఈ రేర్ ఫెనామినా చూసినప్పుడు నెక్స్ట్ డే మనకి ఆల్మోస్ట్ 200 వరకు ఫాల్ అయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ రేప్ ఎలా ఉండబోతుందో ఇది మనం చూద్దాం. నాతో పాటు మీరు కూడా గెస్ చేయండి. నేను మళ్ళీ ఫాల్ అనుకుంటున్నాను, చూద్దాం సార్. తప్పకుండా. సో 7356 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 7355 ఉండింది, అగైన్ -1 రూపీ. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇప్పుడు ఇది లాస్ట్ వీక్ ఆఫ్ మే. నేను ఆల్రెడీ సెకండ్ వీక్ ఆఫ్ మే నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దట్ థర్డ్ వీక్ ఆఫ్ మే ఫినిష్ అయిన తర్వాత ఫోర్త్ వీక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అండ్ ఇవాళ ఫోర్త్ వీక్ 26th ఆఫ్ మే, 31st ఆఫ్ మే, అండ్ దాని తర్వాత 5th ఆఫ్ జూన్ వరకు ఎక్స్పైరీ వీక్ అంటూ ఉంటుందన్నమాట. సో ఈ వారంలో మీరు బై మిస్టేక్ కూడా ఈ June 5th ఎక్స్పైర్ అయ్యే ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఏదైనా పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ బై మిస్టేక్ కూడా మీరు తెలుసో తెలియకో అమ్మారనుకోండి, మీరు కేజీ సిల్వర్ డెలివరీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకొని మరి ట్రేడ్ చేసుకోండి. అండ్ కొనేటప్పుడు మాత్రం మీరు అమ్మలేరు, ఎందుకంటే కొన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డెలివరీ తీసుకోవాలి. సో ఈ వారంలో చాలా రిస్కీగా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే స్టార్టింగ్ ఫ్రమ్ టుడే 5th జూన్ వరకు మీ అందరికీ కూడా జూన్ నెలది కూడా చూపిస్తాను, ప్లస్ ఆగస్ట్ కూడా మనం చూసుకుందాము మూమెంట్ ఎలా ఉంది. సో ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది డైలీలో అవర్లీ చార్ట్, జూన్ నెల చార్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి శిరీష, గోల్డ్ మీకు కంప్లీట్గా ఇంట్రాడేలో ఫుల్ బులిష్గా ఉంది. సో అందుకే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పా, గోల్డ్ ఒక రేంజ్ ఏదైతే 97,500 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ లో 90,900 మధ్యలో ఇన్ని రోజుల నుంచి ఇరుక్కుంది కదా, ఇవాళ నుంచి ఈ వారం లోపల మీకు బంగారం ఈ 97,500 దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ మీరు వరి అవ్వకండి, 1000 రూపాయలు పెట్టుబడితో బంగారం కొనుక్కోవచ్చు కదా. సో ఎందుకు వరి అవ్వాలి మనము, ఓకేనా? సో ఐ విల్ షో యూ ది డైలీ చార్ట్. డైలీ చార్ట్లో కూడా మనం చూసుకుంటే కంప్లీట్గా మీకు హయ్యర్ హైస్తో పాటు బంగారం ఈజీగా అప్ సైడే వెళ్తుంది. అండ్ ఇది జూన్ నెలది డైలీ చార్ట్ శిరీష. ఇప్పుడు చూసుకుంటే ఆగస్ట్ నెలలో కూడా మీకు సేమ్ సిమిలారిటీ కనిపిస్తుంది. అండ్ గోల్డ్ ఈస్ జస్ట్ గోయింగ్ అప్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే
ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ మన గోల్డ్ 96,500 ఆ రేంజెస్లో ఉంది. అండ్ మనకి ఇక్కడ ఆగస్ట్ నెలలో చూసుకుంటే ఇట్ ఈస్ ఈజీలీ సమ్వేర్ అరౌండ్ 97,300 ఉంది. అంటే దాదాపు మీకు ఒక 800 రూపాయలు ప్రీమియంలో ఉంది. సో దీనికి అర్థం ఏంటి, ఒకవేళ గోల్డ్ పడకుండా పెరగకుండా అదే సైడ్ వేస్లో ఉండి 5th జూన్ వరకు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత 6th జూన్ నుంచి మీకు సేమ్ ఇదే ఆగస్ట్ నెలది 97,500 దాటిపోతుంది. కాబట్టి ఈజీగా మీకు 99,358 ఆల్ టైమ్ హై కూడా దాటిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా సేమ్ ఇదే చెప్తున్నారు. దీనిలో భాగంగా మనం చూసుకుంటే వాళ్ళు చెప్పారని చెప్పేసి కాదు శిరీష, ఇక్కడ మనం క్లారిటీతో మనం అందరికీ చూపిస్తున్నాము దట్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో హయ్యర్. ఇక్కడ నుంచి మీరు చూస్తే గోల్డ్ ఈ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై ఆఫ్ 99,358 మీకు ఈజీగా కట్ చేసి ఈసారి 105,000 చూపించబోతుంది. అందరికీ కంగ్రాట్స్ అని చెప్తాను. అండ్ ఎవరెవరైతే ఈ 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో పెట్టుబడి పెడతారో 1,000 రూపాయలతో మీరు 22 తులాలు బంగారం ఈజీగా ఎలా కొంటారో ఆ డీటెయిల్స్ కూడా మీకు రివీల్ చేస్తాను. వెయిట్ చేస్తుండండి, వాచ్ చేస్తుండండి. డెఫినెట్గా సార్. అండ్ చాలా మంది కూడా బంగారాన్ని ఎలా తక్కువ ధరకు కొనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బికాస్ రోజుకి ధర అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఎలా తగ్గించుకోవాలి అని చూస్తారు. ఇది ఒక బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.